మహిమపరుస్తాను. దేవుని పిల్లగా మనము దేవుని దగ్గరికి వచ్చింది ఎందుకు తెలుసా? మన దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళముగా ఉండడానికి. మన దేవుని ఎందుకు అనుకున్నాడు తెలుసా? దేవుని మనము మహిమపరిచే వాళ్ళముగా ఉండడానికే దేవుడు మనల్ని లోకం నుండి మరి వేరు చేసి ఆయన సన్నిధికి సమకూర్చినటువంటి వాడై ఉంటున్నాడు. చెప్పండి, ఎందుకు మన లోకం దేవుడు వేరు చేశాడు? ఎందుకు మన ఆయన సన్నిధి సమకూర్చాడు? దేవుని నామాన్ని మనము మహిమపరిచే వారముగా ఉండాలి అని, దేవుని నామాన్ని మనము ఆరాధించే వారముగా ఉండాలి అని, దేవుని నామాన్ని మనము కనపరిచే వారముగా ఉండాలి అని భక్తుడు అంటున్నాడు. మరి కీర్తన 81 అన్నాడు, ఏమన్నాడు? నా పూర్ణ మనసుతో నీ కృతజ్ఞతలు చెల్లించేది. ఎలా చేస్తారంట? నా పూర్ణ మనసుతో నీ కృతజ్ఞతలు చెల్లించేది. అంత మాత్రమే కాదు, నిత్యము కొడినేస్తా నీ నామాన్ని మహిమపరుస్తా అన్నాడు. ఒక ఆదివారం పూటే కాదు దేవుని మహిమపరిచి, ఒక ఆదివారం 2 గంటలు మహిమపరిచి, ఆ తర్వాత మనం మళ్ళా లోకాన్ని కనపరుస్తూ మహిమపరుస్తూ ఉండటం కాదు, కానీ మరి నిత్యము కూడా మనము దేవుని నామాన్ని మహిమపరిచే వారుగా ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? చెప్పండి, దేవుడు కోరుకుంటున్నాడు. ఒక గంట సేపు మహిమపరిచే వారంగా ఉండాలని కోరుకోవట్లేదండి. ఏదో ఒక దినం దేవుడు మహిమపరిచే వారంగా ఉండాలని కోరుకోవట్లేదండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి. ఈ లోకం తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలని పేరు కోరుకున్నాడు? ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంతమందికి సంతోషం దేవుని మహిమపరచడం అనేది? చేద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం. అందరికీ సంతోషం కదా, దేవుని మనము మహిమపరచాలి. కీర్తన గ్రంథంలోనే 50వ కీర్తన 23వ వచనం ఒకసారి మనం చదువుకుంటే అక్కడ కూడా ఈ రీతిగా రాయబడి ఉన్నది. స్తుతి ఘనతలు అర్పించువాడు, అర్పించువాడు, స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్టు వాడు మార్గంలో సిద్ధపరుచుకున్నాడు. చూడండి, స్తుతి యాగము అర్పించువాడంట ఎవరిని మహిమపరుస్తున్నాడంట? దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, దేవుణ్ణి కనపరుస్తున్నాడు. దేవుని పిల్లరా, మరి దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళగా మనం ఉండాలి. స్తుతి యాగం అర్పించేవారు ఏం చేయాలి? దేవుని ఇప్పుడు పాటలు పాడే ఆరాధన చేసాం. ఏం చెల్లించినట్టు? మనకి స్తుతి యాగము చేసినట్టు. ఏ యాగం చేసిన దాకా? స్తుతి యాగం చేసాం. చాలా మంది పాటల సమయంలో దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. రావాలి, ఎందుకు తెలుసా? ఆ స్తుతి యాగం. అదే యాగం, అది స్తుతి యాగం. ఆ స్తుతి యాగము మరి చేసి నువ్వెవరు మహిమపరచాలి? దేవుని నామాన్ని మహిమపరచాలి. అంటే పాటల సమయానికి మనం స్తుతి ఆరాధన సమయానికి మనం అందరూ అడుగు పెడుతున్నాం అంటే ఎవరిని మహిమపరచడానికి మనం అడుగు పెడుతున్నాం? చెప్పండి, ఏం చేయడానికి మనం అడుగు పెడుతున్నాం? స్తుతి యాగము అనే యాగాన్ని చేసి, స్తుతి అనే యాగాన్ని చేసి ప్రభు అని మనం ఏం చేస్తున్నాము? మహిమపరిచే వారంగా ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ సమయాన్ని కూడా, స్తుతించే సమయాన్ని కూడా మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకునే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? ఆయన నామాన్ని మనము మహిమపరిచే వారంగా ఉండాలి అని దేవుడు మన ఏర్పాటు చేసినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. దేవుని వాక్యంలోనే మనం ఒకసారి చదివాం కదా, 50వ అధ్యాయం 23వ వచనం, 50వ వచనం, స్తుతి యాగము అర్పించు కూడా అయితే మనం దేవుడిని మహిమపరిచే వారంగా ఉండాలి. దేవుని నామాన్ని మనం ఆరాధించే వారముగా ఉండాలి. దేవుని నామాన్ని మనం కొనియాడే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని నామాన్ని మనము ఘనపరిచే వారముగా ఉండాలి. దేవుని పిల్లరా, దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి. మనందరూ తెలిసినటువంటి మాట, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను. మనం ఎప్పుడైతే దేవుని మహిమపరచడానికి ఇష్టపడతామో, మనం ఎప్పుడైతే దేవుని ఆరాధించడానికి ఇష్టపడతామో, మనం ఎప్పుడైతే దేవుని ఘనపరచడానికి ఇష్టపడతామో, మనం ఎప్పుడైతే మన సమయాన్ని, మన ధనాన్ని, ఇక రకరకాలైనటువంటి దేవుని వరకు మనం వాడి దేవుని మహిమపరుస్తామో, దేవుని కనపరుస్తాము. తప్పక ఆయన కనపరిచే వారి దేవుడు కనపరచకుండా చాలండి. నమ్మితే చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ నామాన్ని కనపరిచే వాళ్ళు మనం ఉంటే మన దేవుడు మర్చిపోతాడా అంటే అంత మాత్రం మర్చిపోడు. మనం అందుకే నువ్వు కనపరిచే వాడిని కనపరుస్తావు. మనం ఎప్పుడైతే ఆయన కనపరిచే వాళ్ళగా ఉంటామో
దేవుడు కూడా మనం కనపరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు, దేవుని బిడ్డ, దేవుడిని కూడా ఆయన మహిమపరిచేవాడిగా ఉంచాడు. మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. దేవుని సువార్తలలో యేసుప్రభువు వారు అంటారు, నా నామం పేరు వచ్చిన వాడికి గ్లాసులు చదివించిన ఏ పోగొట్టుకోరు. కానీ మనం బియ్యం అదే వచ్చింది బాగా ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరని ఆయన అన్నాడు. కాకపోతే మనం వచ్చింది చికాకంత ఏంటి, చిక్కాంత ఏంటంటే అసలు ఇవ్వడానికి. కానీ వాక్యం అంటారు, యేసయ్య అంటాడు, నా పేరు వచ్చిన వాడు కావాల్సిన చదివించిన వారి ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు. ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రేమైన దేవుడు. నువ్వు చిన్న ఉపకారం చేసిన చిన్న కార్యమైన సన్నిధిలో నువ్వు చేసినా సరే ఆయన మళ్ళా ఆయన దానికి కొలిచి రెట్టింపు ప్రతిఫలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి దేవాది దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయం దేవుని సన్నిధికి వచ్చినటువంటి దేవుని పిల్లగా నీవు నేను మనము ఎందుకు దేవుడు మన కూడా ఏర్పాటు చేస్తున్నాడంటే ఆయన్ని మయంపరచ స్తుతి యాగము ద్వారా మనం మయంపరిచే వారముగా ఉండాలి. మనం ఆ పూర్ణ మనసుతో ఆయన్ని మనము ఆ కృతజ్ఞతలు చెల్లించే వారము, ఆరాధించే వారముగా కూడా ఉండాలి అని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలోనే మనము గమనిస్తే చూడండి, 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదివితే పౌలు భక్తులు ఈ రీతిగా సెలవిస్తున్నాడో మనం చూడగలుగుతాం. 1వ కొరింథీ పత్రిక చదవండి, చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక. చూడండి, పౌలు భక్తులు అంటారు ఇక్కడ, మీరు మీ సొత్తు కాదు కనుక. నువ్వు నీ సొత్తా కాదా? నువ్వు నా సొత్తే అంటారు, కానీ వాక్యం అంటే నీవు నీ సొత్తు కాదు. మరి ఎవరి సొత్తు? ఎవరికి సొత్తుగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు మార్చుకున్నారు. అంటే దేవుని సొత్తుగా మనం ఉన్నారని 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చేశాడ. వెలపెట్టి మనల్ని కొనినటువంటి దేవుడుగా ఉంటున్నాడంట. వెలపెట్టి కొనుక్కున్నాడు. పౌలు అదే అన్నాడు ఇక్కడ. పౌలు గారు ఏమన్నాడు? మీరు మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు. వెలపెట్టి కొన్నాడు. ఆయన కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడు? దేని కొనుక్కున్నాడు అంటే ఆయన్ని మహిమపరిచే వారంగా మనం ఉండటానికి, ఆయన్ని కనపరిచే వారంగా మనం ఉండటానికి, జీవించడానికి వెలనిచ్చి కొనుక్కున్నాడంట. ఎందుకంటే ఆయనని మహిమపరిచే వారంగా ఉండటానికి. దేవునికి స్తోత్రం చెబుదామా ఒకసారి? హల్లెలూయా. ఏ రకమైనటువంటి వెలనిచ్చి ఆయన కొనుక్కున్నాడు? ఏ రకమైనటువంటి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడా? బంగారాన్ని ఇచ్చి కొనుక్కున్నాడా? ఇక రకరకాలైనటువంటి మరి వస్తువునిచ్చి ఆయన మనం కొనుక్కున్నాడా? అదేది పౌలు గారు కొనుక్కున్నాడు అంటున్నారు. అమ్మా, కొనుక్కున్నాడు, దేవుడు కొనుక్కున్నాడు అని అంటున్నాడండి. ఏమిచ్చి కొనుక్కున్నాడు మనల్ని? మీరు చెప్పాలి. ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఆయన ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు. అమ్మా, ఎలా కొనుక్కున్నాడు మనల్ని? ఈ భూమి మీద ఉన్న ప్రతి వంశము కొరకు ఆయన రక్తాన్ని కాల్చాడు, ఆయన సొత్తుగా మార్చుకోవడానికి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరి వెల చెల్లించాడు. ఆయన కొనుక్కున్నాడండి. ఆయన కొనుక్కున్నాడు. ప్రాణమనే తన వెలనిచ్చి, ప్రాణాన్ని వెలగానిచ్చి, రక్తమునే ధారపోసి వెలగా చెల్లించి ఈ ప్రపంచంలో ప్రతి వంశంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా 2000 సంవత్సరాల క్రితమే దేవాది దేవుడు కొనుక్కున్నాడు. మరి ఎప్పుడు మన సొత్తుగా మార్చబడతాం తెలుసా? ఆయన ఎందుకు శ్వాసం ఉంచిన క్షణమంతే మన సొత్తుగా మార్చబడతాం, దేవుని సొత్తుగా మార్చబడతాం. వింటున్నారా?
మనము విశ్వాసం ఉంటే చాలండి, ఆయన సొత్తుగా మార్చబడతాం. సరే, ఎందుకు ఆయన సొత్తుగా మార్చుకున్నాడు అంటే వాక్యం చెప్తుంది ఆయన్ని మహిమపరచడానికి. అందరూ చెప్పాలి మాట. ఎవరిని మహిమపరచడానికి? దేవుణ్ణి మహిమపరచడానికి. స్తోత్రం చెప్తారా ఒకసారి? మందిరానికి వచ్చేది ఎందుకు? మనం మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఎందుకు? మహిమపరచడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి. దేవుని నమ్ముకున్నది ఎందుకు? దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండటానికి, దేవుణ్ణి మనము ఘనపరిచేవారుగా. అందుకని అంట ఆయన వెలనిచ్చి కొనుక్కున్నాడు. తెలుసా నీకు సంగతి? తెలుసా నీకు ఈ వాస్తవం? తెలుసా? నేను దేవుడు కొనుక్కున్నాడు, వెలనిచ్చి కొనుక్కున్నాడు. రక్తములు కాచి, వెండి బంగారం అని వెలనిచ్చి కాదండి. వెండి బంగారము ధనమునిచ్చి, ధనమని వెలనిచ్చి కొనుక్కోలేదు. ఏ వెలనిచ్చి కొనుక్కున్నాడు? ఎంత ఖరీదైన వెలనిచ్చాడంటే పరిశుద్ధమైనటువంటి పాపములైనటువంటి ఆయన ప్రాణాన్ని ధారపోసి, ఆయన ప్రాణాన్ని ఇచ్చి. చాలా సింపుల్గా ఉందా ఈ మాట? చాలా సింపుల్గా ఉందా? ఖరీదైన మాట ఇది. ఏ మాట ఇది? ఖరీదైన మాట, విలువైన మాట అమ్మా, ఘనమైన మాట అమ్మా. ఆయన వెలనిచ్చాడు కాబట్టి, ఆయన రుధిరము చిందించాడు కాబట్టి ఈనాడు నాకు ఈ జీవితము ప్రాప్తించగలిగింది. దుష్టుని వశముల నుంచి తప్పించబడగలిగాను. నరకపు కోపముల నుండి తప్పించబడ్డాను. భయంకరమైన పాపముల వ్యసనంలో జీవించినటువంటి నాకు ఈ భాగ్యం ఎలా దొరికిందంటే 2000 సంవత్సరాల క్రితం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వెలనిచ్చాడు. కలువరి శిలువలో ఆయన ప్రాణమనే వెలనిచ్చాడు. నన్ను కొన్నాడు, మనల్ని కొన్నాడు. కాబట్టి నాకు ఈ భాగ్యాన్ని దేవదేవుడు ప్రసాదించాడు. ఆయన పరిశుద్ధమైన సేవ చేసే ఆ కృపను కూడా దేవుడు అనుగ్రహించాడు. లేకపోతే ఈ కృప ఉందా లేదా? లేదు. వాక్యమైన ప్రేమైన దేవుడు పిల్లలు, నీ జీవితంలో నువ్వు ఎంతవరకు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండగలుగుతున్నావు? ఆయన ఎంతవరకు నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉండగలుగుతున్నావు? ఎంతవరకు నీ ద్వారా దేవుడు కనపరచబడుతూ ఉన్నాడు? నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా, నీ భక్తి ద్వారా. స్తోత్రం చెప్పరా? ఇది కూడా అనుకోని చెప్పించేదానికే ఉంది. వాళ్ళే ఉంది కదా. స్వతంత్రంగా మనం ఏం చేయాలి? దేవుని మహిమపరిచేవారు, బలంతో పెండు ద్వారా మనం దేవుని మహిమపరిచేవారుగా ఉండడం దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఎవరో ఒత్తిడి చేయడం ద్వారా మనం భక్తి చేయడం వల్ల దేవుడి మహిమ రాదు. దేవుడి మహిమ నీ స్వతంత్రంగా నువ్వు ఆయన రుచి చూచి, ఆయన అనుభవించి, ఆయన కృపను పొందిన వ్యక్తిపై ఆయన వెంబడించగలిగితే, ఆయన సేవించగలిగితే నిన్ను బట్టి ఖచ్చితంగా దేవుడికి నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ వీధిలో తప్పక